బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ అవుతా నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం మీద ఫస్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ అయితే నేను మీషో నుంచి 2 ఫీడింగ్ కుర్తీస్ ఆర్డర్ చేసిన, వాటిని అన్బాక్సింగ్ అండ్ వీటి రివ్యూ అన్నమాట ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన. ఫస్ట్ అయితే వీటిని ఆల్ట్రేషన్ చేసుకున్నా. నేను స్మాల్ సైజ్ అయినా కూడా నాకు ఆల్ట్రేషన్ పడుతుంది. నాకు స్మాల్ సైజ్ వస్తుంది కానీ నేను స్మాల్ పెట్టుకోను. ఎప్పుడైనా మనకు ఒక నంబర్ ఎక్కువనే పెట్టుకోవాలి, ఫ్రీగా ఉంటుంది, బట్ గేర్ ఎక్కువ వస్తుంది. అందుకనేసి నేను ఎం ఆర్డర్ పెట్టిన, అందుకనేసి ఆల్ట్రేషన్ చేస్తున్నా ఇక్కడ. అండ్ ఫస్ట్ వన్ ఈ కుర్తీ ఫీడింగ్ ఫ్రాక్. ఇది నాకు అసలు ఫీడింగ్ వాటిలలో ఈ ఫ్రాక్ అయితే అస్సలు లేదు. ఫ్రాక్ టైప్ మోడల్ లేవు అనమాట నాకు. అండ్ ఎప్పుడు ఇవే మామూలుగా నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను. మోస్ట్లీ ఫీడింగ్ అంటే ఇవే గుర్తుకొస్తాయి మనకు. నేను ఇవే మ్యాక్సిమం అవే ఆర్డర్ పెట్టుకుంటాం అందరము. బట్ అట్లా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దామనేసి నేను ఈ ఫ్రాక్ ఆర్డర్ పెట్టిన. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. అండ్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్. అండ్ నేను వాష్ చేసిన తర్వాత క్లాత్ కూడా సింక్ అయింది. సో స్టిచ్చెస్ కూడా ఏం పట్టలేదు. అండ్ ముందుగా నాకు నచ్చిన ఈ పఫ్ హ్యాండ్స్, నాకున్న ఈ ఫీడింగ్ కుర్తీస్లలో అసలు ఈ పఫ్ హ్యాండ్స్ అయితే లేవు. అందుకని ఈ పఫ్ హ్యాండ్స్ కోసానికి అండ్ ఫ్రాక్ టైప్ అయితే లేవు. అందుకనేసి నేను ఇది పెట్టుకున్నా. ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరికైనా ఫీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి. అండ్ కంఫర్టబుల్కి వస్తే అయితే కాటన్ కాబట్టి ఏ వెదర్కి మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. వింటర్ కానీ సమ్మర్ కానీ మంచిగా ఉంటుంది, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక కుర్తీ అనమాట. అదొక రోజు ఇదొక రోజు వచ్చింది. 2 ఒకటే రోజు ఆర్డర్ పెట్టినా కూడా డెలివరీ మాత్రం కొంచెం ఇది డిలే అయింది. ఇది నెక్స్ట్ డే వచ్చింది. ఇది వచ్చేసి మనకు ఆరెంజిష్ పింక్ ఉంటుంది కదా, లైక్ పీచ్ కలర్లో ఇది ఒక టైప్ అనమాట. సో ఈ కలర్ నాకు లేదనేసి నేను ఇది ఆర్డర్ పెట్టిన. క్లాత్ వైజ్ ఇట్స్ ఆసమ్. క్లాత్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎక్కువ బాగుంది. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసి నేను స్క్రీన్ మీద వేస్తాను. ఈ కుర్తీకి అయితే నాకు 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. బట్ నాకు ఎందుకో హ్యాండ్స్ నచ్చలేదు, ఎందుకంటే అన్నీ నా ఫీడింగ్ కుర్తీస్కి అన్నిటికీ 3/4 హ్యాండ్సే. సో అందుకని నేను ఏం ఆలోచన చేసిన అంటే హ్యాండ్స్కి షోల్డర్ నుంచి మొత్తం హ్యాండ్ వరకు ఒక ఎలాస్టిక్ తీసుకొని దాన్ని స్టిచ్ చేద్దాము, అది పఫ్ హ్యాండ్ లాగా అయిపోతుంది, మంచిగా కనిపిస్తుంది అనేసి నేను ఇక్కడ జస్ట్ ఒక 3 ఇంచెస్ ఎలాస్టిక్ ఉంటుంది కదా, అది తీసేసుకున్నా. ఇది వచ్చేసి మనకి ఏ ఎంపోరియంలోనైనా లేకపోతే టైలర్ షాప్లోనైనా మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. జస్ట్ 10 రూపీస్కి మీటర్ ఉంటుంది. ఒక మీటర్ తెచ్చుకుంటే 4-5 టాప్స్కి వస్తుంది మనకి. అండ్ పిల్లలకి ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది. ఇది జస్ట్ షోల్డర్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకొని అక్కడ నుంచి ఎల్బో వరకు స్టిచ్ చేసేసుకోండి. దాన్ని లాక్కుంటూ 3 ఇంచెస్ అయితే సరిపోతుంది మనకి. మంచిగా పఫ్ హ్యాండ్స్ లాగా వస్తుంది. సో నేను ఇక్కడ అది వేసుకొని ట్రయల్ ఎట్లుందని చూపిస్తాను నేను. అసలు ఈ హ్యాండ్స్ వేయడం వల్ల మొత్తం కుర్తీ యొక్క లుక్కే మారిపోయింది. ఎంత బాగుందంటే ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా అంటే ఎవరు నమ్మరు, అంత దాని లుక్కే చేంజ్ అయిపోయింది. కస్టమైజ్ చేసుకున్నట్టుగా అయిపోయింది కుర్తీ, అంత బాగుంది. అండ్ క్లాత్ ఆ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, క్లాస్ లుక్ వచ్చింది. ఇది ఫైనల్ లుక్ కుర్తీది. మీకు ఫ్రాక్ నచ్చిందా, ఇది నచ్చిందా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ వీటి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.